వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమల వెళ్తున్నారు అని ఆ పార్టీ నిన్న ప్రకటించింది. ఎందుకంటే శనివారం చంద్రబాబు నాయుడు చాలా అపవిత్రం చేసేసాడు చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతని. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తమో లేకపోతే ఇంకోటో మొత్తం మీద రాష్ట్రమంతా కూడా పూజలు చేయాలనేది ఆ పార్టీ ఇచ్చిన పిలుపు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళుతున్నారు, అక్కడ పూజలు చేస్తారు శనివారం అని చెప్పారు. అది ఇవాళ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తారని అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. తిరుమలలో ప్రభుత్వం కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే గొడవలు అవుతాయనే ఉద్దేశంతో హిందూ సంఘాలు కానీ లేకపోతే కొంతమంది స్వామీజీలు కానీ వివిధ పార్టీల కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ జగన్ రాకని నిరసిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంతో ప్రభుత్వం కూడా గట్టిగానే ఏర్పాటు చేసింది. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు, ఎవరు వెళ్ళినా సరే తిరుమలకి అన్యమతస్తులు ఎవరు వెళ్ళినా సరే ఆ గుడి యొక్క ఆలయం యొక్క ఆచారాలని సాంప్రదాయాలని పాటించాల్సిందే. ఆ డిక్లరేషన్ అన్యమతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వడం అనేది టీటీడీ యొక్క నిబంధనావళిలో ఉంది. కాబట్టి దాన్ని గౌరవిస్తూ ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా ట్వీట్ చేశారు. కారణం ఏదైనా ఎందుకు జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీదైతే జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు. ఈ రద్దు చేసుకోవడానికి గల కారణాలు మనం చాలా రకాలుగా విశ్లేషించవచ్చు. అయితే ఆయన చెప్తున్నది మాత్రం ఏంటంటే ఇది రాక్షస రాజ్యం. ఈ రాక్షస రాజ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రినైన నేను గుడికి వస్తానంటే రావద్దనడం ఏంటి? ఇంతకంటే రాక్షసత్వం ఉంటుందా? భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం కూడా ఉంది. సెక్యులరిజం అంటే అన్ని మతాలు అందరూ ఎవరైనా ఆచరించవచ్చు వెళ్ళొచ్చు అని చెప్పడం ఆయన అనుకున్న అర్థం. అది సెక్యులర్ దేశం కాబట్టి నేను ఎందుకు వెళ్ళకూడదు, నన్ను ఎందుకు ఆపుతారు అనేది ఆయన చెప్పే పెడార్థం. జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు బ్రీఫ్గా అప్పటికప్పుడు అడావుడిగా చెప్పారా సెక్యులరిజం అంటే? భారతదేశం రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎందుకుంది అని అంటే మీరు అనుకున్న అర్థం కాదండి. సెక్యులర్ అంటే ఇక్కడ అన్ని మతాలకు రక్షణ ఉంటుంది, అన్ని మతాలను ఆచరించే వ్యక్తులకు రక్షణ ఉంటుంది, ఎవరు ఏ మతమైనా ఆచరించవచ్చు, ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు కానీ అవరోధాలు కానీ లేకపోతే హద్దులు కానీ ఉండవు. మీరు ఈ మతమే ఉండాలి, మీరు ఈ మతమే ఉండాలి అని అలాంటివే ఉండవు. ఎవరు ఏ మతమైనా ఆచరించవచ్చు, అది వారి స్వేచ్ఛ, వారి హక్కు. మత స్వేచ్ఛ, మత హక్కు. అలాగే రాజ్యాంగపరంగా ఆయా మతాలకు ఆయా మతాలను ఆచరించే వారికి పూర్తి రక్షణ భద్రత అన్నీ ఉంటాయి అనేది ఆ సెక్యులర్ యొక్క అర్థం అండి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ అంటే అలాగని చెప్పేసి ఒక మతంలోకి చొరబడిపోయి ఆ మత ఆచారాలను గౌరవించను, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని పెడార్థాల కోసం కాదు సెక్యులర్ పదం పెట్టింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటంటే ఈ దేశంలో అదే రాజ్యాంగంలో ఒక న్యాయశాస్త్రం ఉంది. అట్ ది సేమ్ టైం ముస్లిం పర్సనల్ లా ఉంది, షరియత్ అంటారు. ముస్లింకి వేరే చట్టాలు ఉన్నాయి. వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు కొన్ని ఇవి పెట్టుకుంటారు. ఉదాహరణకి పెళ్లిళ్ళకు సంబంధించి కానీ, విడాకులకు సంబంధించి కానీ, ఆస్తులకు సంబంధించి కానీ, లేకపోతే సంతానం విషయంలో కానీ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఎంతమంది పిల్లలైనా కానొచ్చా, ఇటువంటివి ముస్లిం మతానికి అనుగుణంగా కొన్ని వాళ్ళ పర్టికులర్ ఇవి ఉన్నాయి. వాళ్ళ మీద ఈ భారత న్యాయశాస్త్రానికి ప్యారలల్ గా వాళ్ళకు ఒక పర్టికులర్ న్యాయశాస్త్రం ఉంది. అది భారత రాజ్యాంగం పరిధిలోనే ఉంది. అయ్యా భారత రాజ్యాంగం కదా అని చెప్పేసి అందరినీ ఒకే ఘాటును కట్టేసి మీరు అక్కడ బట్టి చెప్పేట్టు పడి ఉండాలని లేదండి. వాళ్ళ వక్ఫ్ చట్టం ఉంటుంది. మీరు వేస్తారు, ముఖ్యమంత్రిగా చేశారు కదా. అసలు వక్ఫ్ బోర్డు అనేది విడిగా ఉందా లేదా? వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ముస్లింలకు సంబంధించిన ఆస్తులు, వారి ప్రార్థన మందిరాలు, వారికి సంబంధించిన ఇతర అన్ని ఆస్తులకు సంబంధించి మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళు హజ్ యాత్రకు పంపించే వ్యవహారాలు కానీ ఇవన్నీ చూసుకోవడానికి ప్రత్యేకమైన బోర్డు వేస్తారు కదా స్టేట్ గవర్నమెంట్లో. అరే ఆ మాత్రం తెలిసి కూడా ఏదో సెక్యులర్ అనే పదాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు లేకపోతే మిడిమిడి జ్ఞానంతో చెప్పేసి నన్ను రాక్షస రాజ్యం తిరుపతికి వెళ్ళనివ్వలేదు. ఎవడెళ్ళొద్దన్నాడు?
అసలు మీరు తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు అనేది ఇవాళ పెద్ద పజిల్ అయిపోయింది మాకైతే. పైగా మీరు చెప్తున్నారు ఇంతకుముందు వెళ్ళలేదా, నేను అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళలేదా, పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాను నేను స్వామివారికి, ఇప్పుడు నన్ను అడ్డుకుంటారు ఏంటంటే అదే కదా ఇప్పుడు అందరూ అంటున్నది. నువ్వు అధికార దుర్వినియోగం చేశావు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు మహాపచారం చేశావు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జరగాల్సిన ఆ డిక్లరేషన్ అనే తంతు ఏదైతే ఉంటుందో, చిన్న సంతకం, వెంకటేశ్వర స్వామి పైన పూర్తి నమ్మకంతో భక్తిభావంతో నేను దర్శనానికి వచ్చానని ఒక చిన్న సంతకం పెట్టకుండా నువ్వు నీకు వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంది అని చెప్పడం ఇష్టం లేక డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనం చేసుకుంటూ వెళ్ళటం రావటం చేసావు. అసలు ఆ స్వామి మీద నీకు నమ్మకం లేకుండానే అంతే, నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదంటే ఎస్, నీకు నమ్మకం లేకనే డిక్లరేషన్ ఇవ్వలేదు. డిక్లరేషన్ ఇవ్వకుండానే పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి అప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించి మరొక అపచారం చేశావు. ప్రతి ఏడాది ప్రతి బ్రహ్మోత్సవాలకి అపచారం చేశావు. దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి అపచారం చేశావు. అసలు ఆ దర్శనాలు కూడా ఎందుకు వెళ్ళావో, ఎవరిని మభ్యపెట్టాక వెళ్ళావో తెలియదు. నిన్ను పెంచి పోషించిన అప్పటి బోర్డు చైర్మన్లు ఇద్దరున్నారు, వాళ్ళు ఎందుకు మరి నీతో అలా చేయించకుండా ఇంకా ఇవాళ పిడివాదం చేస్తున్నారు. అప్పుడు నేను భుజాన్ని వేసుకుని మోసాడు ఒక స్వామి, ఆయన ఏమనాలో కూడా అర్థం కావట్లా. ఆయన ఎందుకు నిన్ను మోసాడో, లేకపోతే నిన్ను వాటేసుకుని నీకెందుకు ముద్దులు పెట్టాడు కదా ఆ వైజాగ్ వెళ్ళినప్పుడల్లా. ఆ ముద్దులు పెట్టిన ఆయన ఎందుకు ముద్దులు పెట్టాడో, మీ ఇద్దరు కలిసి ఏం గుడుపుటానికి చేశారో హిందూ మతం విషయంలో, హిందూ ధర్మం విషయంలో, ఆయనకి హిందూ ధర్మాన్ని ఆచరించే హక్కు ఆయన కోల్పోయాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పే ఇది మీరు కోల్పోయారు. ఇంత దారుణం చేసి 5 సంవత్సరాలు పాపం మా దేవుడు రాడు, ఆయనకే నాకు తెలియదులే మనం ఏం చేసినట్టు అనుకున్నారేమో, నాకు తెలియదు. ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు అసలు విషయం బయటపడేసరికి సెక్యులరిజం, నా మతం మానవత్వం. మీ మానవత్వం సంగతి మీ చెల్లెలను అడిగితే తెలుస్తుంది. షర్మిల గారిని, సునీతారెడ్డి గారిని, ఎవరిని అసలు దేశం మొత్తం అడగవసలో రోజా గారి లాగా ఓటింగ్ పెట్టవసరం, పెడితే మళ్ళీ రివర్స్ వస్తుంది ఓటింగ్. వద్దు, అవసరంలా. మీ ఇద్దరు చెల్లెళ్ళు అడిగితే చాలు. మీ మతం మానవత్వమా లేకపోతే క్రైస్తవ మతమా, వాటెవర్. కాబట్టి ఈ రకమైన చేస్తూ మళ్ళీ ఇంకా ఏదో తిమ్మిని పంపించేద్దాం, వాళ్ళ మీద రుద్దుదాం, వీళ్ళ మీద రుద్దుదాం. ఆయన వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వెంటనే వచ్చి మామూలుగా ఇవ్వాల ఫుల్గా ఇచ్చారు. ఏది నీకు నోటీస్ ఎవడొచ్చాడు చూపి, నీ రావద్దని ఎవడన్నాడు చూపించు. బైబిల్ ఎందుకు రాత్రి ఎందుకు చదవడం, పగలే చదువుకో. 4 గోళ్ల మధ్య ఎందుకు, ఓపెన్గానే చదువుకో అన్నాడు ఆయన. అవును, మరి 4 గోళ్ల మధ్య ఎందుకు చదువుకోవాలి, ఓపెన్గానే చదువుకోండి. రాత్రి ఎందుకు చదువుకోవాలి, పగలే చదువుకోండి, మీ ఇష్టం కదా, తప్పేం లేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉందండి, దట్ ఈజ్ యువర్ రైట్, మీ హక్కు అది. భారత రాజ్యాంగం మీకు కల్పిస్తున్న ఇక్కడ రాజ్యాంగాన్ని మీరు కోట్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్ని ఆచరించే హక్కైనా మీకుంది. అది చెప్పుకోకుండా నా మతం మానవత్వం అని చెప్పి క్రైస్తవత్వాన్ని వదిలేసి మానవత్వం అంటే అది ఎవరు నమ్ముతారండి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు మానవత్వం అనే ఉందంటే. సో ఇవాళ మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు? సడన్ గా వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఈ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే వెళ్ళలేదా? దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పడానికే ఇష్టం లేదా? మరి ఆ 2 చేయకుండానే ఈ 5 ఏళ్లు నేను ఇందాక అన్నట్టుగా పట్టు వస్త్రాలు సమర్పించి మరి ద్రోహం చేసినట్టు కాదా? మరి రేపు శనివారం నాడు ప్రత్యేక పూజలు ఎక్కడ చేస్తారు? మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో ఏమైనా వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేసి అక్కడ పూజలు చేస్తారు. అప్పుడు ఒకసారి వేశారు కదా, మళ్ళీ అలాంటి సెట్ ఏమన్నా వేస్తారా? పోనీ రేపు ప్రత్యేక పూజల్లో భారతిరెడ్డి గారు కూడా కూర్చుంటారా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు? అప్పుడు చాలా డౌట్లు ఉన్నాయండి బాబు. ఈ డౌట్లన్నీ చర్చిద్దాం. మనతో చర్చలో టీడీపీ సీనియర్ నాయకులు అని అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు అండ్ ఆనందాశ్రమ మఠాధిపతి పీఠాధిపతి శ్రీనివాసానంద స్వామి అండ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. రాగానే వెంకటరమణారెడ్డి గారితో. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంది ఇది? ఈయన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి ఈ రాక్షస రాజ్యం అంటాడు, రాక్షస ప్రభుత్వం అంటాడు, లేకపోతే ఏందో చెప్తున్నాడు ఆయన రమణారెడ్డి గారు. వినపడుతుందండి? చేయదగిలింది, సారీ చెప్పండి. సార్ రమణారెడ్డి గారు చేయదగిలింది, సారీ సార్. సార్ చెప్పండి సార్. కట్ అయింది. కాదు, ఏంది ఇది? ఆయన తిరుమల రద్దు చేసుకోవడానికి, పర్యటన రద్దు చేసుకోవడానికి రాక్షస రాజ్యం నన్ను దేవుడి వద్దకు రాకుండా అడ్డుకుంటోంది, మాజీ ముఖ్యమంత్రిని ఇట్లాగైనా చేసేది, ఇది సెక్యులర్ రాజ్యాంగం, ఏందేందో చెప్తున్నాడు. ఏంది అది కాదు సార్, అవన్నీ ఉత్తుత్త మాటలు సార్. యాక్చువల్గా ఏమైందంటే మనం అందరం మా విమలక్క వైఎస్ విమలాంటికి నమస్కారం పెట్టి ఆమె దండం పెట్టాలి. ఆమె ఆత్మకథలో వాళ్ళ మేనత్త రాసిన ఆత్మకథలో ఈయన చరిత్ర మొత్తం ఆమె రాసేసింది, మొత్తం ఫ్యామిలీ చరిత్ర. ఎప్పుడు మారారు, ఎట్ట మారారు అన్ని అయ్యే కదా. ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్ బయట పెట్టింది అయ్యే. సో ది సీక్రెట్ ఈస్ అవుట్ అంటాం అంతే. బయట పెట్టేసింది ఆమె అన్ని. ఎప్పుడు 100 years బ్యాక్ మారారు వీళ్ళు. 1924 అంటే 2024, ఆల్మోస్ట్ 100 years. సో 100th anniversary కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పుకుంటా పోతే జనాలు ఎట్లా నమ్ముతారు? ఇంకొక విషయం ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే, అక్కడ ప్రోటోకాల్ సరిగ్గా అక్కడ ఇతని గౌరవం తగ్గిపోద్దని ఒక భయం ఉంది ఇతనికి. అంటే కారు కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గరికి రావాలి, ఆయన దిగి డైరెక్ట్గా లోపలికి ఆయన తీసుకోబోయి రిసీవ్ చేయాలి అని. ఇంకోటి అసలు విషయం ఏంటంటే, ఎక్స్ సీఎం అంటున్నారు. ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రోటోకాల్ ఇస్తామని చెప్పాము. హీఈస్ గోయింగ్ టు గెట్ ఎ ప్రోటోకాల్ ఓన్లీ యాజ్ అన్ ఎమ్మెల్యే. అందరు ఎమ్మెల్యే లాగే ఆయన కూడా మార్నింగ్ దర్శనానికి పోతాడు. ఆ బ్రేక్ దర్శనంలో మధ్యాహ్నం, అది ఎప్పుడో టైం కూడా తెలీదు, అందరితో పాటు పోతాడు, అందరితో పాటు వస్తాడు. ఆయన ఈగో ఒప్పుకుంటుందా? వెంకటకృష్ణ గారు చెప్పండి, ఒప్పుకుంటుందా? ఆయన ఈగో ప్రసక్తే లేదు. ఆయన వచ్చే ప్రసక్తే లేదు. ఆయనకుండే ఈగో ప్రాబ్లమ్స్కి, ఆయనకుండే గర్వానికి అతను ప్రోటోకాల్ లేకపోతే అసెంబ్లీకే రావట్లేదు సరిగ్గా. ఆయన నాకు గౌరవం ఇవ్వటం లేదని దేవుడి దగ్గర కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి వచ్చి బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవాలి. ఏందండి నాకు అర్థం కాదు ఈ పిచ్చి. కాకపోతే నువ్వు దేవుని చూడాలనుకున్నావు, పో, హూ స్టాపింగ్ యూ? బాబు గారు అదే కదా ఈరోజు చెప్పింది. నిన్ను ఎవరు ఆపుతున్నారు? నువ్వు క్రిస్టియన్వి, 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుకుంటే ఏం సార్ మీరైనా కొడతారా? ఆయన బయటకు వచ్చేది ఏంది సార్ ఇది? ఇప్పుడు నేను భగవద్గీత చదువుతాను, నేను బయట కూడా చదువుకుంటాను, ఆఫీస్లో కూడా భగవద్గీత ఉంటుంది. ఇన్ఫాక్ట్ భగవద్గీత ఈడే ఉంది, ఈ టేబుల్ మీద ఉంది. నాకు ఎప్పుడు కొంచెం టెన్షన్ ఉందంటే ప్రశాంతంగా చదువుకుంటా, నాకు రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఆయన 4 గోడల మధ్య ఎవరైనా బైబుల్ దొంగతనం అనకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. రిలీజన్ ఈజ్ ఎ పర్సనల్ చాయిస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వాళ్ళు ఏ రిలీజన్, ఏ మతాన్ని అనుసరిస్తారు వాళ్ళు ఇష్టం అండి. మనం అసలు దాని గురించి చర్చించేదానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ చాయిస్. నేనేమంటానంటే, ఇవన్నీ జస్ట్ సార్, అతను హిట్ వికెట్, రన్అట్, అన్ని కాటన్ బోల్డ్ అన్నీ ఒకేసారి అయిపోయాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఏం చేయాలో తెలియటం లేదు. దానికని ఏదో ఒక కథ లేడు. ఇంకొకటి ఇట్టి చూపించాడు కాగితాలు, ఇదిగో నోటీసు, ఇదిగో నోటీస్. సార్ ఎన్ని లక్షల నోటీసులు ఇచ్చుంటారండి మాకు? ఎన్ని లక్షల నోటీసులు ఇచ్చుంటారు టీడీపీ క్యాడర్కి ఈ 5 ఏళ్లలో? ఈ టీచర్లకు ఎంతమంది ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చింటారు? అమరావతి నుంచి తిరుపతికి వెళుతున్న రైతులకి ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చారు? ఎన్ని వేల కేసులు పెట్టారు వాళ్ళ మీద? ఈయనకంట ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయన గొప్పగా చూపిస్తున్నాడు తిక్కలోడు. తిక్కని చెప్పాలి అతనికి. వేల నోటీసులు, లక్షల నోటీసులు, లక్షల కేసులు పెట్టించి అమరావతి రైతులను అడ్డుకొని వాళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చి, ఇంకొకటి స్టేషన్ కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఒక్కొక్క స్టేషన్ పరిధి దాటి ఇంకో స్టేషన్ పడితే కేసు, ఆ స్టేషన్ పరిధి దాటితే ఇంకొక కేసు.
మరి ఈరోజు అక్కడ గుడిలో ఏమైనా ఇబ్బంది అవద్దని చెప్పి వాళ్ళ నాయకులకి ఇచ్చుండొచ్చు. వాళ్ళు వచ్చి అక్కడ రచ్చ చేసి గందరగోళ జై జగన్ అంటారని అనకూడదు కాబట్టి. బట్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపలేదు. హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా పోవచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నాం, కుటుంబంతో రా హ్యాపీగా దండం పెట్టుకో, గుండు కొట్టించుకో, మంచి అన్నప్రసాదం బ్యూటిఫుల్. ఈరోజు తిరుమలలో బ్రహ్మాండమైన భోజనం దొరుకుతుంది. రా తిను. నువ్వు పెట్టిన భోజనానికి ఇప్పుడు భోజనానికి తేడా చూడు, అంత తేడా ఉంది ఈరోజు. సో సి జస్ట్ అతను హీస్ గాట్ కాట్. ఏం చేయాలో అర్థం, ఏమి రియాక్ట్ కావాలో తెలియకుండా ఆ భూమన్ కరుణాకర్ రెడ్డి ఒకడు జోకర్ నాయలుడు వాడు ఆయన ఆర్తీయడం పెట్ట చేత్తో. ఏంది సార్ ఈ డ్రామాలు? ఎక్కడ చూడగలుగుతాం సార్ ఇవన్నీ? కానీ మా విమలక్క ఈరోజు పూర్తిగా వీళ్ళ జాతకం మొత్తం బయటపెట్టి ఈరోజు హిందూ సమాజాన్ని కాపాడిన విమలారెడ్డికి, వైఎస్ విమలారెడ్డికి మా అందరి తరఫున కృతజ్ఞతలు. ఆమె రాసిన ఆత్మకథలో మొత్తం బయటపెట్టి ఆ కుటుంబం చరిత్ర అంతా బయటపెట్టి, ఇంకొకటి ముఠా నాయకుడు అని కూడా రాసింది సార్. ముఠా నాయకుడు అంటే ఏం సార్ తెలుగులో? కృష్ణ గారు మీరే చెప్పాలా. గ్యాంగ్ లీడర్ అని కూడా రాసింది. అదే పాలెగాడు, ఫ్యాక్షనిస్టు, ముఠా నాయకుడు అని రాసింది. సో 1927 నుంచి వీళ్ళు ఫ్యాక్షనిజం చేస్తున్నారు. అదే నాకు అర్థం కాదు. ముఠా అంటే ఏ ముఠా అయినా ఉండొచ్చు. ముఠాలు రకరకాల ముఠాలు ఉంటాయి. అది ఏ ముఠానో మనకు తెలియదు. కానీ వీళ్ళంతా జమీందారులు, అప్పుడు శ్రీ 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 పులివెందుల మహారాజులు అని చెప్తుంటారు కదా సార్. నేను చాలా మంది చెప్పున్నాను అండి, వాళ్ళు ఎప్పటి నుంచో కోటీశ్వర్లు, 1000 కోట్లు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి వీళ్ళకి అని. మా విమలమ్మేమో మా జేజి తాత ముఠా నాయకుడు, మా బస్తాలు మోస్తున్నాడో లేకపోతే పాల బస్తాలు మోస్తున్నాడో ఏమో, లేకపోతే ఫ్యాక్షన్ లీడరు అన్నట్టు. సో ఇదంతా ఏంటంటే ఒకటి వెంకటకృష్ణ గారు, యు ఆర్ ఎ క్రిస్టియన్. వి రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఫర్ బీయింగ్ ఎ క్రిస్టియన్. వీ హ్యావ్ నో ఇష్యూస్ ఆన్ దాట్, అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఎందుకంటే అది ఒక పర్సనల్ చాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వీ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్. ఆయన హిందూ అయినా క్రిస్టియన్ అయినా నాకేంటి, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ విచ్ ఎవర్ రిలీజన్ ఈ బిలాంగ్స్ టు. కానీ నువ్వు ఏ రిలీజన్ గౌరవిస్తావు? నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ అంతా మీరు చూసారని సనాతన ధర్మం గురించి మాట్లాడా. క్రిస్టియన్స్ మోసం చేయబాకు అన్నా. అవునవును, దాని మీదే వెళ్ళింది. ఏ క్రిస్టియన్స్ ని క్రిస్టియన్స్ మోసం చేస్తున్నారు, తప్పు. అవును, అది తప్పు. మీరు ఒక సైడు షర్మిల దగ్గర నుంచి, అనిల్ దగ్గర నుంచి, విజయమ్మ దగ్గర నుంచి మీరు పోయి మత ప్రచారాలు చేస్తున్నారు. ఒక సైడు వాళ్ళని మోసం చేస్తున్నావు నువ్వు. అదే కదా ఇప్పుడు టాపిక్, ఈ రోజు టాపిక్ అది నాది. మీ టాపిక్ నేను చూశాను. దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు అనుకుంటున్నారు మీరు? అలా మీకు పైన పెద్దలందరికీ నమస్కారం. ఆయన రద్దు చేసుకోలేదు, మన వెంకటేశ్వర స్వామి వద్దనుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి నువ్వు వద్దు నాయన, 4 గోడల మధ్యన బైబుల్ చదువుకో. 5 ఏళ్ళు బాగానే రానిచ్చాడుగా వెంకటేశ్వర స్వామి. అంటే ఈ చేసిన అపచారం ఊరికి పోతుందా చెప్పండి? వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఆఖరి నిమిషంలో నువ్వు రద్దు చేసుకున్నావంటే అది ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఎంతో మంది కొన్ని వేల మైళ్ళ నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకోపోతారు. అన్ని ప్లాన్ చేసుకొని దర్శనం చేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని అన్ని ప్రోటోకాల్ పెట్టుకొని, పోలీసులు బందోబస్తు, ఎయిర్పోర్ట్ లో అంబులెన్స్, నీ ఎస్కాట్ అన్ని పెట్టుకొని, నీ కాన్వాయ్ పెట్టుకొని ఆఖరి నిమిషంలో నువ్వు రద్దు చేసుకున్నావు అని చెప్పి నువ్వు చెప్పుకుంటే ఎట్లా? మా స్వామి వద్దనుకున్నాను నిన్నని మేము అనుకుంటున్నాం. నీకు ఈ రోజు ఏదో చెప్పాడు, నేను కూడా విన్నాను. ఆయన ప్రెస్ మీట్ మొత్తం విన్నా. 4 గోడల మధ్య బైబుల్ చెబుతున్నాడు. 4 మాడ వీధుల్లో, తిరుమల 4 మాడ వీధుల్లో వచ్చి గోవింద భజన చేస్తావా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు, తిరుమలలో 4 మాడ వీధుల్లో వచ్చి గోవింద భజన చేస్తావా? 4 గోడల మధ్య బైబుల్ కాదు. ఎందుకయ్యే ఈ డ్రామాలు? నేను 1990 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాను 1990 నుంచి. నా 34 ఏళ్ల చరిత్రలో 1 గంట ప్రెస్ మీట్ చూసి 1 నిమిషం కూడా నాకేం అర్థం కాల. ఆయన ఏం మాట్లాడినాడు, ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఆయనకన్నా అర్థమైందని డౌట్ ఉంది నాకు.
ఎందుకోసం ప్రెస్ మీట్ పెట్టావు? ఏం చెప్పాలనుకున్నావు? ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? ఎవరికి ఏం అర్థం కాలేదు. అన్ని అబద్ధాలు, అసత్యాలు. ఏదైనా నిజం ఉంది నిన్ను ఎవరు రావద్దన్నారు కొండకి? నోటీస్ ఏమన్నా నిన్ను ఎవరు నోటీస్ ఇవ్వలేదే మీకు ప్రభుత్వం? ఏమి నీతో పాటు ఇక్కడ అల్లరి చేసేదానికి దీన్ని ఆసరాగా తీసుకొని అల్లరి ముఖాలు నీతో నీ వెనకాల ఎక్కడ కుమ్ముక్కయ్యి ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి ఏదో కరుణాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు బయట రాష్ట్రాల నుంచి గూండాలు తెచ్చుకున్నామంట. ఏంది మిమ్మల్ని రడమంటే గూండాలు కావాలయ్యా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ మీరు ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని తరుముతుందని సిద్ధంగా ఉన్నారే. మేం కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందూ బంధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు. నేను ఒక స్వామి అన్నాడు, అలిపిరి దాటాలంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నన్ను ఎక్కించి తొక్కించుకొని పోవాలి అన్నాడు. చాలయ్యా, స్వామీజీల నుంచి శాపాలు, ప్రజల నుంచి తిట్లు అవసరమా మీకు? ఇవన్నీ దీనికి అన్నిటికీ కారణం ఏం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చేసిన పాపం కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మీరందరూ కలిసి గూడుపుటాన్ని చేసి తిరుమల పవిత్రతను భంగం కలిగించింది నిజం కాదా? అసలు ఆ టెండర్ డాక్యుమెంట్లు చూపించావు, ఇంత కట్ట చూపించినావు. సుబ్బారెడ్డి వచ్చినాక ఏ సుబ్బారెడ్డి గారు బుద్ధుందా లేదా నీకు? టెండర్ డాక్యుమెంట్స్ లో ఎందుకు మార్పులు చేశావని చెప్పి అడిగావు నువ్వు? ఎందుకు మాడిఫికేషన్స్ చేశారు? అదే అడుగుతున్నా. సుబ్బారెడ్డి గారిని అడగాలి కదా నువ్వు. బోర్డు చైర్మన్ నిన్ను పెడితే ఎందుకు మాడిఫికేషన్ చేసినావు? గతంలో ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయాన్ని మేము కొనసాగించామని చెప్తున్నావు. ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయం మీరు కొనసాగించరా? ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయాన్ని మీరు కత్తిరించారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసుకొని మాట్లాడయ్యా. ఎవరో రాయిస్తారు, చదివేది కాదు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు చెప్పు? నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకున్నావు, బయట వస్తే హిందూ అంట. అదేంది నాకు అర్థం కావట్లా. ఇంట్లో ఇల్లాలు అదే సినిమా ఉంది, అట్లా కాదు నాయన మా హిందుత్వంలో. హిందుత్వం అంటే తెల్లారితో లేచి ఇంట్లో పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మా పండగలు వస్తే ఇంట్లో హారతి ఇచ్చి హిందూ దేవతా విగ్రహాలు ఉండే గది ఉందని ఇంట్లో చెప్పు. నీ దేవుడిగా చూద్దాం రా, రేపు చూపించు మాకు, లేకపోతే నువ్వే సెల్ఫ్గా ఒక వీడియో షాట్ తీసి చూపించు. ఎందుకయ్యా నువ్వు అబద్ధం చెప్తావు? మా అందరికీ తెలుసు, మీ నాన్నగారు, తాతగారు వీళ్ళందరూ ఇంతకుముందు వెంకటరమణ రెడ్డి అన్న చెప్పినట్టు ఎప్పటి నుంచో మీరు మారిపోయారు కదయ్యా. ఇంకెందుకు బుక్కాయించుకుంటారు? కేవలం హిందూ ఓట్ల కోసం, హిందూ ఓటు బ్యాంకు కోసం నువ్వు తిరుమలకు వచ్చి డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. నిన్నెక్కడో ముంచారంట. ఎడాడో ఆయన స్వామి స్వరూపానంద స్వామి. నువ్వు భారతదేశంలో ఉంటే అన్ని నదుల్లో మునిగినా సరే నువ్వు చెప్పే మాటలు నువ్వు హిందువుగా మారావంటే మేము నమ్మము. హిందూ సమాజం నమ్మదు. అబద్ధాలు చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఒకటే ఒకటి అడుగుతున్నాం మేము. నువ్వు డిక్లరేషన్ చేసేదానికి భయపడి నువ్వు రాలేదు. ఇక్కడికి వస్తే తప్పనిసరిగా డిక్లరేషన్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే నిన్న మేము కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ గారిని, ఈఓ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే XYZ నాన్ హిందూ వస్తే తిరుమలలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇప్పటి నుంచైనా పాటించండి. గతంలో ఎవరికో భయపడి చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం ఇక్కడికి వస్తే డిక్లరేషన్ మీద సైన్ చేస్తే తన సొంత దాని ఆయన ఏం నమ్ముకున్నాడో అర్థమైంది కదనా? నమ్ముకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. భవిష్యత్తులో వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు వస్తుంది. వాళ్ళాడు వెళ్ళేస్తారా, వీళ్ళాడు వెళ్ళేస్తారా, ఇంట్లో వెళ్ళేస్తారని చెప్పి భయపడే నువ్వు తిరుమలకు రాలేదు. ఇది గోవింద భక్తుల విజయంగా మేము భావిస్తున్నాం. రైట్. ఒక్క నిమిషము భానుప్రకాష్ రెడ్డి గారు. ఒకసారి మనము అలా మాజీ చైర్మన్, మొన్నటి వరకు గవర్నమెంట్ మారే వరకు ఆయన చైర్మన్, అంత ముందు కూడా ఒక టర్మ్ ఆయన చైర్మన్ గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఇవాళ మాట్లాడారు. అందులో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి ప్లే చేస్తాను, చూడండి, చూశాక మనం మాట్లాడదాం. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము కదా. ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. మన 10 సార్లు వచ్చారు. మమ్మల్ని భయపెట్టాలని భ్రమంలో ఉన్నారు. అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. 10 సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని. మేము కొత్తగా రావటం లేదు కదా.
ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. కొన్ని 10 సార్లు వచ్చారు. మమ్మల్ని భయపెట్టాలని భ్రమంలో ఉన్నారు. అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. 10 సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని. మేము కొత్తగా రావటం లేదు కదా. బాగుంది. కరుణాకర్ రెడ్డి గారు లాస్ట్లో చెప్పిన ఆ 2 మాటలు చాలా వ్యాలిడ్ పాయింట్స్. మేము మీరు చెప్పిన మాట మీ మాట ఎందుకు వినాలా అనేది నా ప్రశ్న. మీరు చెప్తే మేము రావాలనా, మీరు వద్దంటే ఆగిపోవాలా మా జగన్మోహన్ రెడ్డి గారు అనేది వ్యాలిడ్ క్వశ్చన్, నో డౌట్. నేను కూడా ఆయనతో ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ రమ్మంటున్నది, రావాలా వద్దా అని నిర్ణయిస్తున్నది వెంకటేశ్వర స్వామి. అంటే తిరుమల బోర్డు, తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు. ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నవాళ్ళు ట్రస్ట్ బోర్డు యొక్క నిబంధనావళిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత బోర్డు మీద ఉంటుంది. ఆ బోర్డుకి ఈయన గతంలో 2 సార్లు, నా సబ్జెక్టు కరెక్షన్, ఒకసారి అయితే నాకు గుర్తుంది, మళ్ళీ మొన్న ఒకసారి, అంటే 2 సార్లు బోర్డు చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారే స్వయంగా ఆయన మీరు చెబితే రావాలా, మీకోసం రావాలా అని మాట్లాడుతున్నారు. అంటే ఈయన హయాంలోనే సంతకం పెట్టకుండా, డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్థుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించే స్థాయిలో టీటీడీ చైర్మన్ గా ఈయన దగ్గరుండి అపచారం చేయించాలని ఆయనే చెప్తున్నాడు. శ్రీనివాసానంద స్వామి హీఈస్ అడ్మిటింగ్. వెంకటకృష్ణ ఒక్క నిమిషం దయచేసి బుక్ చూపించా కనబడుతుంది. దీంట్లో 1200 పేజ్ నెంబర్ 1200 లో చాప్టర్ 18 లో ఉంది. ఎందుకు రావాలి, ఎందుకు చవరాలు పెట్టాలని చాప్టర్ 18 లో ఉంది. కరుణాకర్ రెడ్డి గారు, ఇదేమి నీ గుడి కాదు, నువ్వు కట్టించిన గుడి కాదు, కరుణాకర్ రెడ్డి కట్టించిన గుడి ఉంటే ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి అని చెప్పి నువ్వు అడగచ్చు. ఇది మా గుడి, మనందరి గుడి, హిందువుల గుడి. ఏం తమాషా చేస్తున్నావా? ఏం దబాయిస్తావు? ఏం నువ్వు చట్టాన్ని అనుసరించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఏం దబాయిస్తున్నావు? అదే నేను అంటున్నది కూడా అదే. అలాంటి గుడికంటూ ఒక నిబంధనావళి, బైలాస్, ఎవరు వస్తే ఏం చేయాలి, అక్కడ మొత్తం స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు కానీ, అన్నప్రసాదాలు కానీ, ఎవ్రీథింగ్ ఎలా జరగాలి, అన్యమతస్థు ఏంటి, ఇంకేంటి ప్రతి చాలా పెద్ద ఇది కదా, అది శాస్త్రం కదా ఒక రకంగా. అలాంటి టీటీడీకి బోర్డు చైర్మన్ గా పనిచేసిన ఆయన తన స్వహస్తాలతో తాను దగ్గరుండి ఒక అన్య మతస్థుడి చేత పూజలు చేయించాడో లేదో నాకు పూజ చేసేవాడు, నాది నేను లోపల లేను కదా. ఆయనతో పట్టు వస్త్రాలు కూడా సమర్పింపజేసిన చైర్మన్ కూడా ఇక్కడ ఒక రకంగా తప్పు చేసినట్టే కదా. ఇవాళ ఏదో అందరం కలిసి మేము మా ఇష్టం, మీరు చెప్తే రావాలన్నా, మీరెవరు రావడానికి, 5 సార్లు రాలేదా, 10 సార్లు రాలేదా అంటే అవును, అప్పుడు మీరు అందరూ ఒకటే ఎవరు తెలియదు కాబట్టి నడిపించారు. ఇప్పుడు అలా ఊరుకుంటారంటే ఎట్లా? స్వామీజీ చెప్పండి. వెంకటకృష్ణ గారు, నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ప్రపంచం అంతా కూడా వీళ్ళ తాలూకా బండారం వెంకటేశ్వర స్వామి బయట పెడుతున్నారు. వీళ్ళ నిజరూపం, వీళ్ళ వాస్తవికత, వీళ్ళ మనస్సులో ఏదైతే హిందువులు మోసం చేసే కుట్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా కట్టి కుడిపిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఆయనేమో రాక్షస రాజ్యం ఉందట ఇక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే మనందరం కూడా రాక్షసులం. ఈ రాక్షసులందరూ కూడా రాక్షస నాయకుల్ని ఎంచుకున్నారు. చూడండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. అయ్యా,
మా తిరుమల క్షేత్రం ఇది ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువులకి ఉండేటటువంటి ఏకైక ఒక కలియుగ వైకుంఠం. కొన్ని వేల సంవత్సరాల నుండి రాజులు వచ్చేటప్పుడు, చక్రవర్తులు వచ్చేటప్పుడు, ఉత్సవాలు జరిగేటప్పుడు, నిత్యోత్సవాలు జరిగేటప్పుడు, ప్రత్యేక పర్వదినాల సందర్భంలో కుటుంబ సమేతంగా వస్తారండి. మీరు దయచేసి భార్యతో రండి. గతంలో మీ నాన్నగారు చాలా పొరపాట్లు చేశారు, అవి మీరు సరిదిద్దండి అని హిందూ సంఘాలుగా, సాధు సంతులుగా ఎన్నో దఫాలుగా మనం చెప్పాం. ఏ రోజైనా ఆయన గౌరవించారా చెప్పండి? ఏ రోజైనా దాన్ని కనీసం చెవులో వేసుకున్నారా? అంటే మీ చర్చికి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రార్థనలకు వెళ్తారు, వెళ్ళండి, కాదండవలే. మరి మీ మతానికి ఉండే విశ్వాసాలు హిందువులుగా మన మతానికి ఉండవా? మీ మతానికి ఉండే గౌరవాలు హిందువులుగా మన మతానికి, మన దేవునికి ఉండవా గౌరవాలు? మీకు ఉండేటటువంటి ఆ శుక్రవారం నాడు వెళ్ళి ఈస్టర్ ప్రార్థన మీరు చేస్తారు, చెయ్యండి. మరి మా తిరుమలలో ఉత్సవాల సమయంలో, పుణ్యతీర్థాల సమయంలో మాకు కట్టుబాట్లు ఉండవా? ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, ఎవరితో రావాలి, ఏం పట్టుకు రావాలి, పట్టుకొచ్చేటప్పుడు ఎలా వినయం విధేయతతో రావాలి, అక్కడ ఏ సంతకాలు పెట్టాలి, ఇవన్నీ మాకు ఉండవా? అంటే మీ మతానికే ఉంటాయా కట్టుబాట్లు, ఇతర మతాలకు ఉండవా? అన్ని మతాలని గౌరవించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకు లేదా? ఉన్నదా లేదా? అంటే హిందువుల మనోభావాలు అస్సలు మీకు అక్కర్లేదా? 150కి పైగా ఆలయాల మీద దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడి శిరచ్ఛేదం చేస్తే, విజయవాడలో కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైపోతే, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేస్తే, కొండ్రపెట్టుకుంటలో నెల్లూరులో రథాన్ని దగ్ధం చేస్తే, పిఠాపురంలో 25 దేవాలయాలు రాత్రి ముక్కలుగా కొట్టేస్తే, రాజమండ్రిలో వినాయక విగ్రహానికి మలం పూస్తే, ఈ విధముగా ఓండ్రజోలలో ఉండేటువంటి గుమ్మటాన్ని పగలగొడితే 250కి పైగా ఆలయాల మీద దాడులు జరిగితే, ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి హిందువులు బాధపడుతున్నారు, మేమున్నాం, మీకు ధైర్యంగా చెప్తున్నాం అని ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్కరోజైనా హోంమంత్రి కానీ, మీ మంత్రులు కానీ హిందువులకి భరోసా ఇచ్చే విధంగా కనీసం పనిచేశారా? ఏమిటండి ఇంకా వేషాలు, ఇంకా నాటకాలు? మా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర మీ నాటకాలు చెప్పమంటున్నా. ఈరోజు సమాధానం చెప్పాలి. అంటే హిందూ ఆలయాల మీద దాడి జరిగేటప్పుడు మీకు హిందూ దేవాలయాలు అక్కర్లేదా? ఇప్పుడు రేపు పూజలు చేయాలా? ఏమండి ఎంత వెంకటకృష్ణ గారు, ఎంత నాటకాలండి? ఇంతకీ ఈయన పూజ చేస్తాడా ఈ ఆలయానికి వెళ్ళి? అదే డౌట్. ఇదేమైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారా? భార్య పాల్గొంటారా? ఎక్కడ చేస్తాడు ఈయన? ఏ గుడికి వెళ్తాడు? ఎక్కడ పూజ చేస్తాడు? ఈయనకి హిందుత్వం అక్కర్లే, హిందూ సాంప్రదాయాలు అక్కర్లే, హిందూ మతవిశ్వాసాలు అక్కర్లే. అరే హిందువులు కూడా మనుషులే, వారికి మనోభావాలు ఉంటాయి, వారి మనోభావాల్ని మనం గౌరవించాలి అనేటటువంటి ఆలోచన కనీసం ఉండాలా? ఎక్కడ ఉన్నదండి? డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని గత సంవత్సరాల నుండి మనం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. కనీసం ఒక్కరి మాటైనా అంగీకరించారా? ఏమిటండి వెంకటకృష్ణ గారు ఎటు తీసుకుపోయారు? తిరుమల క్షేత్రం ప్రపంచ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం. గత 5 ఏళ్ళు ఏం చేశారండి? వ్యాపార కేంద్రంగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి మొత్తం వీళ్ళ కుటుంబమేనా? మొత్తం ఈవోలు, ఏమండి చైర్మన్లు, జేఈఓలు, వీళ్ళు నచ్చిన వ్యక్తులు. టిక్కెట్ల వ్యాపారం, గదుల వ్యాపారం, లడ్డు వ్యాపారం, ఆ దర్శనాల వ్యాపారం, ప్రతిదీ వ్యాపారం, సేవల వ్యాపారం, ఇష్టానుసారంగా మొత్తం భ్రష్టు పట్టించేసి ఈరోజు ఏ మొఖం పెట్టుకుని వస్తారండి తిరుమల? అందుకే వెంకటేశ్వర స్వామి గోబ్యాక్ అన్నాడు. ఆయన గోబ్యాక్ అన్నాడు వెంకటేశ్వర స్వామి. నిన్న మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా సాధువులు మీద నుండి వాహనాలు వెళ్ళాలని. నిన్న మేము ఆ స్వామి గరుడ సర్కిల్లో చెప్పాం. సాధు సంతులందరూ, హిందువులందరూ ప్రపంచ దేశాల్లో చీ అని చేదరించుకుంటున్నారు. అయినా వీళ్ళకి సిగ్గు రావడం లేదు, అయినా పశ్చాత్తాపం రావడం లేదు. కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొడుతున్నారు. ఆయన పెట్టడు, మీరేం ఏం చేస్తారో చేసుకోండి అంటే. నాకు ఆశ్చర్యం వేసింది కూడా అదే. ఒక టీటీడీ బోర్డు చైర్మన్ గా చేసిన ఆయన పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అక్కడ జరిగే అన్నిటికీ ఆయనే రెస్పాన్సిబుల్, ఆయనే సర్వాధికారి. అలాంటి సర్వాధికారిగా ఉన్న ఆయన ఎందుకు పెట్టాలి? మిమ్మల్ని అడిగి పెట్టాలా, మీకోసం పెట్టాలా అని అంటున్నారంటే, ఇప్పుడు ఆ హయాంలో ఇంకా ఏం జరిగినా కూడా అడిగేవాళ్ళు లేడు కదా.
ఇప్పుడు వాళ్ళు చూడాలి ఏదైనా తప్పు జరుగుతుంటే అంతే కదండి. బోర్డు చైర్మన్ గాని బోర్డు సభ్యులు గాని ఈఓ గారు గాని చూసి దాన్ని నివారించాలి. వీళ్ళే అలా మాట్లాడితే ఇంకా అడిగేది ఎవడు అక్కడ? కంచే చేను వేసినట్టు అయిపోతుంది కదా. కాబట్టి అక్కడ ఇప్పుడు నెయ్యి కల్తీ జరగవచ్చు, లేకపోతే ఇంకేదైనా కల్తీ జరగవచ్చు. అడిగేది ఎవరు? కమర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చెక్కర్స్. అంతే కదా. అలా అయిపోయింది కదా పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి అసలు కారణం ఏంటి అనే దాంతో పాటు వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నేతలు కానీ అదే కరుణాకర్ రెడ్డి గారు ఇంకొంతమంది నేతలు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ వీళ్ళు కొంతమంది రౌడీలని గూండాలని పిలిపించి ఎక్కడి నుంచో ఇక్కడ రెడీగా పెట్టారు. జగన్ సార్ అదే నీకే కుదురు ఉండదంటున్నా. ఇప్పుడు నిన్న మొన్న హైదరాబాద్ లో ఉన్నావు, పోతా రౌడీల్ని గూండాల్ని తీసుకుపోయావంట. అదే తీసుకుపోయి ఇప్పుడు నువ్వును భానుప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అలా గూండాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాడి చేయాలని నేను అనలేదండి. మీ పేర్లు పెట్టి మరి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వాళ్ళు మీ ఇద్దరు పేర్లు పెట్టి మరి వాళ్ళు పొద్దున్న నుంచి ప్రచారం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పినారు ఇందాక. అండ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇక్కడ గూండాలని రౌడీలను దింపారు, జగన్మోహన్ రెడ్డి మీద భౌతికంగా దాడి చేయడం కోసమే కుట్ర చేశారని చెప్పారు. సో పోనీ దీనికి భయపడి ఏమన్నా ఆగిపోయారా? పోనీ అదనే చెప్పాలి కదా, అది చెప్పలేదు. మరి నాకైతే తెలీదు ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? సార్ మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలు నమస్కారం. నిజమే సార్, నాకు బాణనకు భయపడి జగన్మోహన్ రాలేదు, వాస్తవం నిజంగా. అందుకే ఆయన ట్విట్టర్ లో అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టాడు, కిరణ్ రాయల్, భానుప్రకాష్ రెడ్డి గౌండీలు గూండాలు తీసుకొచ్చి కోడిగుడ్లతో కొట్టించడానికి ఏర్పాటు చేశారు, గుడ్లంతా గప్పలు రెడీగా పెట్టుకోలేరు అని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టారు సార్. అంటే అది అంటే వాళ్ళు నిజంగా మేము గుడ్లు కొని చూసేసారా, లేకపోతే మేము గుడ్ల కొన్ని షాప్ ఏమైనా వైసీపీ అని ఆలోచిస్తారు. ఇందాక నేను ఎవరు చెప్పేస్తారేమో అనేసి. లేకపోతే సార్ జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి కారణాలు ఏంటే సార్? ఒకటి, తిరుపతిలో అల్లకల్లోనం సృష్టించి మత కల్లోనం తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఏదైతే కోనసీమలో ఏదైతే గతంలో తునిలో జరిగిందో అలాంటి ఇన్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రాత్రి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, ఎవరు ఎక్కడ అడ్డుకోవద్దండి, ఏం జరగాలో జరుగుతుంది, టీటీడీ చూసుకుంటుంది, బీజీఓ విజిలెన్స్ వాళ్ళు చూసుకుంటారు, మీరు సాయంత్రం వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలియగానే మేమంతా పొద్దున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆదేశాలు పాటిస్తున్నాము, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, వాళ్ళే నాశనం అయిపోతారు, టీటీడీ డిక్లరేషన్ సంగతి చూసుకుంటుంది, చట్టం తన పని చేసుకుంటుంది చెప్పి చెప్పడంతో ఎక్కడ గొడవలు జరగవే. ఇంకా మనం వచ్చినా ఆపేవాళ్ళు లేరు, మనం వచ్చినా కూడా ఊరికే వేస్ట్ ఫ్లైట్ ఛార్జీలు బొక్క, మనం వచ్చినా కూడా లాస్ అని చెప్పి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటే ఒక సమాచారం ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే 20,000 మందిని వైసీపీ కార్యకర్తలు 20,000 మందిని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో డంపింగ్ చేసుకున్నారు అన్ని హోటల్లో జగనన్నతో పాటు వెళ్ళడానికి. అది ఎట్లా తిరుమల యాత్రకి దర్శనానికి వచ్చినట్లేదు, ప్లీనరీ వైసీపీ ప్లీనరీ సభ వాళ్ళ బలగం, మా బలం ఇంత, మా దమ్ ఇంత చూపించడానికి ప్రయత్నించారేమో అని భావంతో ఉన్నాం సార్. ఎప్పుడైతే మేము ఎవరం కూడా అడ్డుకోవాలనైనా నీ పాటి నువ్వు పోయి దర్శనం చేసుకో, కానీ డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతావు లేదు, నీ కర్మ, ఆ దేవుడు చూసుకుంటాడని చెప్పేసరికి మొత్తం ప్లేట్ రాయించినాడు. ఇంక నేను పోయినా కూడా వేస్ట్, అక్కడ ఇలాంటి గొడవలు జరగవు, అక్కడ శాంతి భద్రత కంట్రోల్లో ఉన్నాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో కూడా పంపిస్తానని తెలియదు అనే ఆలోచనతో ఈ కుట్రకి ఇంక తెరపడదని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ ఆగిపోయాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెడతా అందరికీ తెలుసు, ఆయన ఒప్పుకున్నాడు కదా సార్. ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా, నేను రాత్రిలో బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి నేను హిందూ మతాన్ని గౌరవిస్తా అంటే ఈ మాట బయట పెట్టడానికే, ఈ మాట బయట రావడానికే ఈ రోజు ఈ 2 రోజులుగా హిందూ మతాల పెద్దలందరూ కూడా అంత రాద్ధాంతం చేసిన వాస్తవం ఏమంటే జగన్ నోట్లో నుంచి మాటి బయటికి ఏమొస్తుందని. ఈరోజు జగనే భ్రష్ట్ అయిపోయాడు, తన నిజాన్ని ఒప్పుకునేశాడు, ఓపెన్ గా బయటకు వచ్చి ఈ జనం, హిందూ మతాలు, తిరుపతి స్థానికులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, భారతదేశం అంతా ఒక్కసారిగా నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టాలని దాడి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి భ్రష్ట్ అయిపోయాడు. అవును, నేను బైబుల్ ముక్కుతాను, బైబుల్ చదువుతాను, నేను మిమ్మల్ని కూడా అంటే ఆడ న్యాయం చేస్తా, ఈడ న్యాయం చేస్తా, మీరు నన్ను నమ్మండి, మీరంతా గొర్రెలు, నేను కోసేసుకోడంటే ఎవరు నమ్ముతారు సార్? ఎందుకు మేమేమడిగాము, తిరుమల పవిత్రత పుణ్యక్షేత్రంలో
డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి బొమ్మలు అడిగాం. మేము దర్శనానికి రమ్మని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదే, ఎక్కడ మేము అడిగాము, నడిచినానన్నావు, గుండు కొట్టుకోమన్నావు, అది కొట్టుకోవాలన్నావు, మునిగి వస్తానన్నావు, అది లేదు. కనీసం డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి మా మనోభావం దెబ్బతీయకుండా అంటే అవి వస్తే ఎక్కడ పెట్టాలో, పెడితే అన్నమతస్తులు తెలిసిపోతుంది, పెట్టకపోతే వీళ్ళు ఒప్పుకోరు. ఇది ఎందుకో పెద్ద రాద్ధాంతంగా ఉంది, వచ్చినా తలనొప్పి రాకపోయినా తలనొప్పి అని తెలివిగా నన్ను పర్మిషన్ లేదు, మమ్మల్ని అడ్డుకున్నారు, నోటీసులు ఇచ్చారు. ఏం నోటీసులు అంటే మాకు కూడా ఇచ్చారు నోటీసులు, స్వామీజీ కూడా ఇచ్చారు నోటీసు, బాణాలకు కూడా ఇచ్చిన నోటీసు, మాకందరూ నోటీసులు ఇచ్చారు పోలీసులు, గట్టి యాక్ట్ ఉందనేసి. ఆ చిన్ని నోటీసుకి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడంట. ఏం నోటీస్ సార్? క్రిమినల్ కేసులు ఆయన మీద 30కి పైగా పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు ఉన్నాయి. దానికి భయపడిన జగనన్న, సోనియమ్మనే ఢిల్లీలో ఆడుకున్న జగనన్న, సోనియమ్మ ముందు తొడగొట్టిన జగనన్న ఇక్కడ ఇచ్చి ఇంత నోటీసు భయపడాడంట. ఆ నోటీసుకి రాలేదంట ఆయన. ఇవన్నీ ఎందుకు సార్? జనము తెలుసుకున్నారు. అతని కానీ వస్తే ఖచ్చితంగా మేమెవరు అడ్డుకునే ప్రసక్తే లేదు. నిన్నటిదాకా అడ్డుకొని అనుకున్నాం, మా పార్టీ పిలుపు మేరకు గౌరవం ఇచ్చి కామైపోయాం. ఇప్పుడు అతను తిరుమలకు పోతే 1000% డిక్లరేషన్ పెట్టాలి. పెట్టకపోతే టీటీడీ వాళ్ళు ఒప్పుకోరు, టీటీడీ ఖచ్చితంగా ఒప్పుకోరు, పిట్టేలాల్సి పిడితే వాళ్ళ మతస్థులు ఒప్పుకోరు. ఏంద్ర పెద్ద ట్విస్ట్ అని చెప్పి పూర్తిగా రావడానికి కాకుండా ఒక నోటీసుని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. కానీ నిజం మాట్లాడేశాడు. నేను బైబుల్ రూమ్ లో చదువుతాను, బయటకు వచ్చి హిందూ మతాలు కూడా మోసం చేస్తాను అని చెప్పారు సార్. ఒకటే సార్, వెంకటేశ్వరంతో ఆడుకోకూడదు. ఈ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా చేశారు, మమ్మల్ని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. ఒకటే చెప్తున్నా సార్, నిజంగానే ఆపాలి అనుకుంటే ప్రభుత్వం మా చేతుల్లో ఉంది. ఆ రోజు నోటలో పవన్ కళ్యాణ్ గారిని ఆపినారు. ధర్మ దీక్ష పేరుతో చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్ లో ఆపి కూర్చోబెట్టారు 6 గంటల సేపు. పవన్ కళ్యాణ్ గారు నోటల నుంచి బయట రానిలేదు. మేము ఆపాలంటే ఎంతసేపు పడుతుంది సార్? మా ఆపాలంటే తాడేపల్లిలో విమానం ఎగిరే కూడా కాదు, విమానం ఆడే ఆపుకుంటాం ఎగరకుండా. ఇక్కడ ఒకవేళ ఇక్కడ దిగినా ఇక్కడి నుంచి బయట ఆపుకుంటాం. మాకు అది కాదు. ఆయన వచ్చేది దేవుని దర్శనానికి. దేవుని దర్శనం ఎవరైనా చేసుకో, కానీ మాకంటూ సాంప్రదాయం ఉంది, అది చూసి చేయని చెప్పి. రైట్ కిరణ్, ఒక్క నిమిషం. వెంకటరమణారెడ్డి గారు, ఇది నిజంగానే ముందు ఒక రకంగా వెళ్తే ఎలాగో ఏదో గొడవ చేస్తారో, ఆ గొడవని సరే అది ఆ తుని ఘటన రేంజ్ లో జరుగుతుందా లేకపోతే మామూలుగా జరుగుతుందా, కానీ జగన్ కావాలని అడ్డుకున్నారు, కుట్ర రాజకీయం అట్లా ప్రచారం చేసుకోవచ్చు అని అనుకున్నారేమో. ఇప్పుడు కిరణ్ చెప్పినట్టు తీరా ఒకవేళ వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ పెట్టాల్సి వస్తే, సైన్ చేయాల్సి వస్తే, అది క్రైస్తవుల్లో మాత్రం పెద్ద రివర్స్ ఇది వచ్చే అవకాశం ఉంది. క్రైస్తవుల్లో ఎందుకు ఇంట్లోనే వస్తుంది, ఇంట్లోనే ప్రమాదం కదా అక్కడ డిక్లరేషన్ మీరు సంతకం పెడితే. అందువల్ల ఆ డిక్లరేషన్ అలా ఇవ్వాల్సి వస్తే ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ అని మానేశారనుకోవాలా? అట్లా అనుకోవచ్చా? ఇంట్లో ఫుడ్ కూడా బెటర్ సంతకం పెట్టుంటే. ఇంట్లో నో ఫుడ్. వెంకటకృష్ణ గారు తిరుమలలో పోయి డిక్లరేషన్ సంతకం పెట్టి వెనక్కి వస్తే ఇంట్లో ఫుడ్ కూడా పెట్టరు జగన్మోహన్ రెడ్డికి. నాకు తెలుసు కదా, 30-40 years రిలేషన్షిప్ ఆ ఫ్యామిలీతో. నాకు ప్రతి ఒక్క విషయం ఆ ఇంట్లో వాళ్ళ విషయం అన్నీ నాకు తెలుసు. 100% ఒప్పుకునేది లేదు. ఇంకొకటి, కరుణాకర్ రెడ్డి పదుల సంఖ్యలో ఈయన వచ్చాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కావట్లేదు వెంకటకృష్ణ గారు. 5 times ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు, 2 సార్లు ఓదార్పు యాత్ర అప్పుడు వచ్చాడు, ఇంకెప్పుడు వచ్చాడు? పెద్ద మిస్టరీ. ఎట్ట చెప్తున్నాడంటే నెలకొకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి స్వామి దర్శనం తీసుకోబోతున్నట్టు చెప్తున్నాడు ఆయన కరుణాకర్ రెడ్డి. 10 సార్లు నాకు అర్థం కాదు. అది కరుణాకర్ రెడ్డి 10 సార్లు అంటే చాలా సార్లు అని కదా. నాకు తెలిసి వచ్చింది 7 times. ఎప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు కూడా ఎప్పుడు తిరుమలకి రాలే అతను. నేను ఎప్పుడు చూడలే తిరుమలలో వచ్చినట్టు. రాజశేఖర రెడ్డి కూడా చాలా తక్కువ తిరుమలకు వచ్చేది, ఎక్కువ వచ్చేవాడు కాదు. ఇప్పుడు నాకు ఇంకొక పెద్ద డౌట్, కరుణాకర్ రెడ్డి కూడా 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నాడా అనేది ఇప్పుడు పాయింట్. అంటే ఫ్యామిలీ 4 గదులలో బైబిల్ చదువుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కరుణాకర్ రెడ్డి పరిస్థితి కూడా అదేనా? ఆయన కూడా 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నాడా? వద్దు కరుణాకర్ రెడ్డి, బయటకు వచ్చి చదవండి, ధైర్యంగా చదవండి అని వాళ్ళకి నేను విన్నపించుకుంటున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఓహో అంటే అది బయట పెడితే ఆ టీటీడీ మొత్తం విషయాలు, దోపిడీలు అవన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారేమో. కానీ ఒకటి,
జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టినా పెట్టకపోయినా వచ్చినా రాకపోయినా తిరుమలలో చాలా మార్పు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా నాకు అప్పుడప్పుడు ఎవరో ఒకరు తిరుమల పోయినప్పుడు లడ్డు తీసుకొని వస్తుంటారు. చాలా బాగుంది టేస్ట్, ఇంకా కూడా ఇంప్రూవ్ కావాలి. సో అసలు దీన్ని పక్కన పెట్టి తిరుమలలో ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తాం, ఏ విధంగా ఆ గోవిందుడు నామాలు వినిపించేటట్టు అట్మాస్ఫియర్ ఇంకా కూడా మార్చాలా, అది ఆ పాజిటివ్ థింకింగ్ లో పోతాము. వెంకటకృష్ణ గారు అయిపోయింది, ఇంక ఈయన వచ్చాడు, ఈ రచ్చ అయితే ఇతని గోలే వద్దు. ఇంకా మనకి తిరుమల నెక్స్ట్ లెవెల్ ఎట్ట తీసుకోపోవాలి. అవును, తిరుమల భక్తులు వస్తే ఒక ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా ఆ వైకుంఠనాథుడు అందరూ ఆశలు వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ వాళ్ళని సంతోషంగా వెనక్కి పంపిస్తూ, ఆయన సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. ఈరోజు చెప్పి ఆయన సంతోషంగా ఉంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఆయన సంతోషం పెడితే మనం అందరం సంతోషంగా ఉంటాము. కాబట్టి మనం ఒక పాజిటివ్ యాంగిల్లో ఇంకా కష్టపడి, ఇప్పుడు కిరణ్ కానీ వీళ్ళందరూ అక్కడ స్వామి కోసం పనిచేసే వాళ్ళందరూ అక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నాం, కొన్ని మనకు తెలియకుండా కూడా తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు ఐడెంటిఫై చేసి ఆ తప్పులు ఇమీడియట్గా బాబు గారి దృష్టిలో పెట్టి, ఆ జేఈఓ దృష్టిలో పెట్టి, ఆ ఈఓ దృష్టిలో పెట్టి అవి కరెక్ట్ చేసి మంచి వాతావరణం పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనమే కాదు మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఆచార్యాలు మనకేం తెలియదు, వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా ఏ విధంగా ఆ ఆచారాలు, మొన్న నూనెను ఆ ఒత్తులు కూడా బాగలేవని నాకు ఒక మఠాధిపతి పెద్ద ఆయన అసిస్టెంట్ నాకు మెసేజ్ పెట్టాడు, నేను ఫార్వర్డ్ చేశాను. ఇటువంటి తప్పులు కూడా జరగకుండా మంచి ఒత్తులు, మంచి నూనె, ఆ నిత్య దీపాలన్నీ బ్రహ్మాండంగా ఉండి అవి పాజిటివ్ యాంగిల్లో పోతే బాగుంటుంది అని నా సిన్సియర్ రిక్వెస్ట్ వెంకటకృష్ణ గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని కూడా గట్టిగానే మాట్లాడాడు. బీజేపీ వాళ్ళు మేము హిందూయిజానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకుంటారు, మరి ఈ తప్పుడు ప్రచారంతో వెంకటేశ్వర స్వామిని తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మందలించడం లేదు బీజేపీ వాళ్ళు అనేది ఆయన ప్రశ్న. అంటే మీరు కుమ్మక్క అయిపోయారా అనేది ఆయన డౌట్ ఏమో. ఎస్, ఈ రోజు భారతీయ జనతా పార్టీని దేశమంతా హిందువులకి రక్షకులు, హిందూ ధర్మానికి రక్షకులుగా మమ్మల్ని భావిస్తారు. నీ సర్టిఫికేట్ ఏంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి, హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవత విగ్రహాలన్నా, హిందూ పూజా విధాలన్నా నీకు అవగాహన లేదు. ఈ రోజు ఏదో మాట్లాడినాడు, నాకే ఉంటే దళితుల పరిస్థితి ఏమిటంట. కుల ప్రస్తావన ఎందుకు తెస్తావు అయ్యా? నువ్వు కుల ప్రస్తావన ఎందుకు తెస్తావు? ఆయన రాజకీయం కదా మొదటి నుంచి. నేను ఛాలెంజ్ చేస్తా జగన్మోహన్ వెంకటకృష్ణ, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా. నీ ఇప్పుడు ఒక్కరి దగ్గర 24 గంటలు సమయం ఇస్తా నీకు. ఒక్కరి దగ్గర, మా దళిత సోదరుల దగ్గర ఒక్కరి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించు, నేను తిరుమలకు పోయినాను, అడ్డుకున్నారు నన్ను అని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించు. జగన్ సమాజ్ చేస్తానవా? వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తానవా? ఎవరు చెప్పారయ్యా నీకు? చెవులో చెప్పారు ఎవరన్నా నీకు? మా సోదరులు ఎవరైనా ఒక్కరు చెప్పని చెప్పు. ఛాలెంజ్ చేస్తానా జగన్మోహన్ రెడ్డి? 24 గంటలు సమయం ఇస్తా నీకు, ఒక్కరిని చెప్పని చెప్పు. నోరుంది కదా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రికి పనిచేసావు, అబద్ధాలు చెప్తావు నువ్వు. ఎందుకు కుల ప్రస్తావన ఎందుకు తెస్తావు దేవాలయాల్లో? అసలు నీ అజెండా ఏంది? నీ సీక్రెట్ అజెండా ఏంది? నువ్వు ఏం చేయాలనుకున్నావు? నువ్వు ఈ ట్రిప్ లో ఏం చేసి లబ్ధి పొందాలనుకున్నావు చెప్పు. దీని వెనకాల చాలా ఉంది నా కాన్స్పిరసీ. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో అని చెప్తున్నా. అయితే 24 గంటల లోపల ఒక్కరి దగ్గర, ఒక్క మా దళిత సోదరుల దగ్గర ఈ రోజు ఈ టైంలో ఇక్కడ జరిగిందని చెప్పని చెప్పు. ఎందుకే అబద్ధాలు చెప్తావు? మంచిది కాదు. ఇప్పుడే నువ్వు 5 సంవత్సరాల కాలంలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు చెవు, చెయ్యి, ముక్కు నరికివేయబడ్డాయి. పవిత్ర రథాలు దగ్నమైనాయి. నీకు ఏమి తెలియదు? నువ్వు మా ఇక్కడ రాజకీయం చేయదలుచుకున్నావా? రాజకీయం నువ్వు చేస్తూ మా మీద గోండాలు తీసుకొని వచ్చారు అని చెప్పి మీ నాయకుల దగ్గర మాట్లాడిస్తావా? కరుణాకర్ రెడ్డి దగ్గర ఎక్కడి నుంచి గోండాలు తీసుకొని వచ్చారయ్యా? సమాజ్ చేస్తారా? ఏమి అబద్ధాలు చెప్తారేం? మీరు నిరూపించండి. మీరు ఎక్కడెక్కడ తీసుకొని వచ్చారో, లేకపోతే ఎవరిని దర్శనం పంపించలేదో ఒక్కరిని చూపించమని చెప్పండి. మా వెంకటేశ్వర స్వామి నీకు దర్శనం ఇవ్వలేదు ఈ రోజు. మన వెంకటేశ్వర స్వామి నీకు దర్శనానికి రావద్దన్నాడు. స్వామివారిని దర్శనం చేసుకుంటే మనం అనుకునేది కాదన్నా ఆయన ఇయ్యాలి. అవును,
నువ్వు చేసుకునేది కాదు, ఆయన పిలవాలి, ఆయన ఇవ్వాలి. రోజుకి 1,00,000 మంది సో దర్శనం ఫైనల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారు కదా, అందరూ రేపు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం చేసిన ప్రచారానికి వ్యతిరేకంగా రేపు పూజలు చేయాలి, ప్రత్యేక పూజలు మీ మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతాల్లో అని. మరి ఆ పూజలు ఎవరు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేస్తారు అనుకుంటున్నారు వెంకటరమణారెడ్డి గారు? అసలు బయటకే రాడు చూడండి. ఐ థింక్ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అన్నారే ఈ రోజు, రేపు పొద్దున్నే చెప్పలేదని మేము భావిస్తున్నాం. ఆయనే యాజ్ పర్ షెడ్యూల్ అయితే బెంగళూరు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆయన ఏమి చేస్తాడు. ఒకళ్ళు వచ్చితే ఊరికే ఇదే క్యాజువల్ గా దగ్గరలో ఉండే ఒక గుడికి పోయి ఆయన చేత ఒక టెంకాయ కొట్టించేసి తీసుకొని వచ్చేస్తారు అనుకుంటున్నాను. అంటే అనౌన్స్ చేశారు కాబట్టి, చేయకపోతే బాగుండదు కాబట్టి ఇంకా ఏదో చేయాలని ముక్కుముడిగా చేసేస్తారని అనుకుంటున్నాము. అంటే అది యాంటీ క్లైమాక్స్ అయిపోయింది కదా వెంకటకృష్ణ, ఏం చేసినా ఏం లాభం. ఇప్పుడు తిరుమలది వెళ్ళేది దాన్ని హైప్ చేశారు, ఒక స్టేజ్ హైపింగ్ ఇచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు అది యాంటీ క్లైమాక్స్ ఎందుకంటే దాన్ని మనం ఇంగ్లీష్ లో ఫేస్ సేవింగ్ అంటాము. ఏదో విధంగా ఫేస్ సేవ్ చేసుకొని బయటపడాలనేది చూస్తారని నేను భావిస్తున్నాను. కాకపోతే ఇంకా వీళ్ళిద్దరూ కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఏమన్నా రేపు పొద్దున్నే తిరుమలకి పోయి ఆయన తరపున ఏమన్నా మళ్ళీ దర్శనం చేసుకుని ఏమన్నా వస్తారా, లేకపోతే ఆయన మళ్ళీ కర్పూరం వెలిగించి ఇటు తిప్పుతాడా చూడాలా. రైట్ భాను గారు, రేపు పూజలు ఎలా జరిగే అవకాశం ఉంది? వైసీపీ తలపెట్టిన పిలుపునిచ్చిన పూజలు, ప్రత్యేక పూజలు అందరూ పూజలు చేస్తారు, కానీ ఇలాంటి దుర్మార్గుల దగ్గర నుంచి వెంకటేశ్వరను కాపాడని చెప్పి నీ మనుషులు పూజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, అందరూ పూజలు చేయండి, అందరూ పూజలు చేయండి. ఇలాంటి దుర్మార్గుల దగ్గర నుంచి మా హిందుత్వాన్ని, దేవాలయాన్ని కాపాడని చెప్పి పూజలు చేస్తారు. చర్చిలో పాస్టర్లు పట్టుకొని చేస్తాడా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చేస్తాడా, ధర్మారెడ్డి చేస్తాడా, కరుణాకర్ రెడ్డి చేస్తాడా? అవి పూజ ఎవరు చేస్తారు చూడాలి, వెయిట్ చూస్తున్నాం సార్ కళ్ళతో. ఆ పూజలు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు అని చూడాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటాడా లేదా, అది కూడా పెద్ద క్వశ్చనే. రేపు ఉంటాడు సార్, ఎవడో దారిలో పోతే కొబ్బరికాయ గుడికాడు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఆయన అలాగే కొబ్బరికాయ కొడతాడా? కొట్టిస్తారు సార్, ఇప్పుడు కొట్టాలి తప్పదు. ఇంకా గేమ్ అప్పుడు డ్రామా. అదే అక్కడున్న పూజారు అర్చకుడు లేచి రాయి పట్టుకుంటే కొడతాడు, అట రాయి పట్టుకుంటే కొట్టేసి మమ్మాని వెళ్ళిపోతారు అంతే. చూద్దాం ఏం జరుగుతుందో రేపు చూద్దాంలే. థ్యాంక్ యూ కిరణ్ అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ వెంకటరమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వారి డిబేట్.